హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవుతూ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే గైస్, ఈ రోజు వీడియోలో అయితే మనం ఆర్ఆర్బి గ్రూప్ డి గురించి ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకుందాం. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసేటప్పుడు ఏదో ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నారండి. తెలుసో తెలియకో ఏదో ఒక మిస్టేక్ చేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళందరూ భయపడిపోతున్నారు. సో మేడం, మేము ఇలా అప్లికేషన్ లో మిస్టేక్ చేసేసాము, దాన్ని చేంజ్ చేసుకుని ఎడిట్ చేసుకునే అవకాశం ఉందా లేదా, లేదంటే ఏం చెయ్యాలి, అయితే మాది రిజెక్ట్ అయిపోతుందా అని ఇలా ఇలా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ అన్ని ఈ రోజు ఈ వీడియోలో అయితే క్లియర్ చేద్దాం. అండ్ అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం మన ఛానల్లో ప్రతి ఇన్ఫర్మేటిక్ వీడియోని అప్లోడ్ చేయడం జరిగిందండి. లైక్ జాబ్ ప్రిఫరెన్స్ వీడియో, పోస్ట్ ప్రిఫరెన్స్ వీడియో, ప్రిపరేషన్ ప్లాన్, మెడికల్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, అమ్మాయిలకైతే ఏ పోస్ట్ బెస్ట్, ఇలాంటివి చాలా రకాల వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ అలాగే ఈ రోజు వీడియోలో అప్లికేషన్ మిస్టేక్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకేనా? సో మనకి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 22/2/2025. సో అప్లికేషన్ అందరూ 2వ నెల 22వ తారీఖు వరకు మనం అప్లై చేసుకోవచ్చండి అప్లికేషన్ అనేది. ఓకేనా? అండ్ అలాగే క్లోజింగ్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ 24/2/2025. సో ఇప్పుడు మనం ఫీజ్ పేమెంట్ ఎప్పటిలోపు కట్టాలండి? ఈ 2వ నెల 24వ తారీఖు వరకు మనకి టైం ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు డేట్ ఫర్ మోడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్స్ ఇన్ అప్లికేషన్ ఫామ్ విత్ పేమెంట్ ఆఫ్ మోడిఫికేషన్ ఫీజ్. సో మీరు తెలుసో తెలియక మిస్టేక్స్ చేస్తున్నారు కదండి అప్లికేషన్ లో. సో దానికోసం రైల్వేస్ వాళ్ళు మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ అనే విండో కరెక్షన్ అనేది మనకి అందించడం జరిగిందండి. అది ఏ డేట్స్ లో ఇచ్చారంటే 25/2/2025, అంటే 2వ నెల 25వ తారీఖు నుంచి, అంటే ఫీజు కట్టేసిన మరుసటి రోజు నుంచి, అలాగే మార్చ్ 6వ తేదీ వరకు మనకి మోడిఫికేషన్, అంటే మన అప్లికేషన్ లో ఎటువంటి మిస్టేక్ చేసినా మార్చుకుని ఎడిట్ చేసుకునే అవకాశాన్ని అయితే రైల్వేస్ మనకు అందించారు. 25/2 నుంచి 3rd 6th వరకు మనకి ఛాన్స్ ఉందండి ఎడిట్ చేసుకోవడానికి. సో మనకి ఎన్ని డేస్ ఉన్నాయండి ఛాన్స్? 10 డేస్. సో మీరు 10 డేస్ లో మీకు ఏ తప్పున్నా సరే సరిదిద్దుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ మోడిఫికేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి allowed number of times on payment of modification fee for each occasion. సో మీరు ఎన్ని సార్లైనా మోడిఫికేషన్ చేసుకోవచ్చండి, ఎన్ని సార్లైనా మీరు మోడిఫికేషన్ చేసుకోవచ్చు. కానీ ప్రతిసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత 250 రూపీస్ అండి, 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ప్రతిసారి. మీరు ఒకసారి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ అప్లికేషన్ ఓపెన్ చేసుకుని మీరు ఏమేం రాంగ్ పెట్టారో పేపర్ మీద రాసుకోండి. రాసుకున్న తర్వాత మోడిఫైలోకి వెళ్ళండి. వెళ్ళి మీరు ఏ తప్పులు రాసారో అన్ని క్షుణ్ణంగా సరిదిద్దుకోండి. సో అప్పుడు 1 అటెంప్ట్ లోనే 250తో తేలిపోతుంది. అది మీరు ఒకసారి చూసి అయ్యో అది కూడా మిస్టేక్ చేసిన రెండోసారి అంటే మీరు ఎన్ని సార్లు చేస్తుంటే అన్ని సార్లు 250 పే చేయాల్సి ఉంటుందండి. అది మీరు ఏ కేస్ట్ అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఎవరికైనా ఫీజు తగ్గించేది లేదు. 250 ఖచ్చితంగా కట్టాల్సిందే. కాబట్టి జాగ్రత్తగా ఎడిట్ చేసుకునేటప్పుడైనా కొంచెం ఆలోచించి నెమ్మదిగా చేసుకోండి. ఓకేనా? సో అలాగే దీనికి మనకి ఎంత టైం, ఎన్ని డేస్ ఇచ్చారండి? 10 డేస్. సో మనకి మోడిఫికేషన్ కోసం 10 డేస్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో మనకి ఇప్పుడు చాలా మంది రిజెక్ట్ అవుతున్నారండి. అసలు ఎందుకు రిజెక్ట్ అవుతున్నారు, ఎందుకు అవుతున్నారు అనేది ఒకసారి తెలుసుకుందాం. సో మల్టిపుల్ అప్లికేషన్. సో ఇప్పుడు అప్లికేషన్ పెట్టి మళ్ళీ ఇంకో అప్లికేషన్ వేరే నంబర్ తో మీరు చేస్తే మీరు మల్టిపుల్ అప్లికేషన్ అవుతుంది, ఖచ్చితంగా మిమ్మల్ని రిజెక్ట్ చేసేస్తారు. సో మల్టిపుల్ అప్లికేషన్ అనేది ఉండకూడదు. ఒకే ఒక నంబర్ తో ఒకేసారి అప్లికేషన్ చేయాలి. ఓకేనా? అండ్ అలాగే ఇన్వాలిడ్ ఫొటోస్ అండి. మీరు ఫొటోస్ ఇచ్చేటప్పుడు క్యాప్ పెట్టుకున్నా, లేదంటే బ్లాక్ అండ్ వైట్ ఇచ్చినా, కలర్ జిరాక్స్ లాంటివి ఇచ్చినా,
అండ్ అలాగే నేమ్ కింద నేమ్ వచ్చింది ఇచ్చిన, అండ్ అలాగే ఒక సైడ్ కి నించొని ఉన్నా, లేదంటే మీ ఫేస్ బ్లర్ గా కనిపించినా, లేదంటే మీరు ఏమైనా గోగుల్స్ పెట్టుకున్నా, మీ హెయిర్ మీ ఐస్ ని డామినేట్ చేసినా, ఇలా ఏ విధంగా మీ ఫోటో నీట్ గా లేకపోతే మిమ్మల్ని రిజెక్ట్ చేసేస్తారండి. సో ఫోటో నీట్ గా ఉండాలి, పాస్పోర్ట్ సైజు. అలాగే 2 నెలల క్రితంది, సంవత్సరం క్రితం ఫోటో ఇవ్వకండి. రీసెంట్ గా ఒక ఫోటో తీసుకొని అది పెట్టండి. వెనకాతల వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేటట్టుగా చూసుకోండి. ఓకే గాయస్. అండ్ అలాగే ఇన్వాలిడ్ సిగ్నేచర్. ఇన్వాలిడ్ సిగ్నేచర్. సో మీరు సిగ్నేచర్ చేసేటప్పుడు క్యాపిటల్స్ అన్ని చేయకూడదండి. ఇప్పుడు మీ పేరు రమ అనుకోండి, RAMA ఇలా క్యాపిటల్ లెటర్స్ లో ఉండకూడదు. అర్థమవుతుందా? క్యాపిటల్ లెటర్స్ లో సిగ్నేచర్ అనేది ఉండాలి. మీరు ఎలాగైనా చేసుకోండి, ఇలా చేసుకున్నా పర్లేదు, ఇలా చేసుకున్నా పర్లేదు, ఎలా చేసుకున్నా పర్వాలేదు. సో కాబట్టి ఇలా చేయకూడదు. అండ్ అలాగే బ్లర్ గా ఉండకూడదు. అర్థమైందా? మీరు ఎలా రాసుకున్నా పర్వాలేదు కానీ క్యాపిటల్స్ లో ఉండకూడదు, ఫోటో బ్లర్ గా ఉండకూడదు. ఓకేనా? సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. సో అప్లికేషన్ లో మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. సో మీకు ఇచ్చిన ఏజ్ రిలాక్సేషన్ అనేది దాటిపోకూడదు. మీకు ఇచ్చిన ఏజ్ లిమిట్ అనేది దాటిపోయింది అనుకోండి, ఒక్క రోజు దాటిపోయినా సరే డేట్ ఆఫ్ బర్త్ మీరు రిజెక్ట్ అయిపోతారండి. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఆర్ఆర్బి డిబార్డ్. అంటే మీరు ఏదైనా ఆర్ఆర్బి ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏ ఎగ్జామ్ లోనైనా డిబార్డ్ అయ్యారు అనుకోండి, సో మీరు ఆ లిస్ట్ లో డిబార్డ్ లిస్ట్ లోకి వెళ్ళిపోతారు. సో మరి మీకు ఏ ఎగ్జామ్, రైల్వే ఎగ్జామ్ మీరు రాయనివ్వరు, మీరు రిజెక్ట్ అయిపోతారు అప్లికేషన్ అనేది. ఓకేనా? సో ఈ విధంగా రిజెక్షన్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు కదండి, ఎడిట్ ఆప్షన్ లో ఎడిట్ మార్చుకోవాలనేది తెలుసుకుందాం. అయితే ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్. సో మీరు ఇచ్చే పర్సనల్ డీటెయిల్స్ ని మార్చుకోవచ్చు, అండ్ అలాగే అదర్ డీటెయిల్స్ మార్చుకోవచ్చు, అండ్ అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు ఎక్కువ ఏదైనా ఇచ్చారంటే SSC మాత్రమే ఉండాలి. ఓకేనా? అండ్ అలాగే అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్. చెప్పాను కదా, ఫోటో మీరు ఏదైనా బ్లర్ గా ఇచ్చినా, ఏదైనా చేసినా ఫోటో తీసేసి మంచి ఫోటో పెట్టేసి సిగ్నేచర్ కూడా మంచి చేయండి. ఓకేనా? సో అలాగే ప్రిఫరెన్స్. సో మీరు ఇచ్చే ప్రిఫరెన్స్ ని కూడా మీరు మార్చుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా ఎడిట్ ఆప్షన్స్ అయితే ఉంటుంది. అయితే చాలా మంది అడుగుతున్నారు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అక్క అని చాలా మంది అడుగుతున్నారు. సో ఎగ్జామ్ అనేది నియర్లీ ఆగస్ట్ సెప్టెంబర్ లో జరుగుతుందండి. సో మనకి యూజువల్ గా ఖచ్చితంగా చెప్పలేను కానీ ఆగస్ట్ సెప్టెంబర్ లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే గాయ్స్, మీ డౌట్స్ క్లియర్ అయినట్టేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, అందులో మీ గ్రూప్ లో జాయిన్ అయ్యి మీ సందేహాల్ని వ్యక్తపరచండి. ఓకేనా గాయ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ అలాగే కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్.